క్రైస్తవ జీవితం అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నామా, బాప్తిజం తీసుకున్నామా, మన అవతారం మార్చుకున్నామా, పేరు మార్చుకున్నామా, ఒక ప్రత్యేకమైన క్రైస్తవ భాష నేర్చుకున్నామా, ఇంకా సంఘానికి వెళ్ళడం రావడం పండుగలు చేసుకోవడం, మన అవసరాలకు ప్రార్థన చేసి యేసయ్య నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం, ఇంతే అనుకుంటున్నారా? కాదు. 2 కొరింథీ 3వ అధ్యాయం చూస్తే మహిమ నుంచి అధిక మహిమకు మనం ఎదగాల. రోమీలకు రాసిన పత్రిక 1:17 చూస్తే విశ్వాసము నుంచి అధిక విశ్వాసమునకు మనం ఎదగాల. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కృప నుంచి అసాధారణ కృపకు మనం ఎదగాల. అంటే మన జీవితం కేవలము మనకు మాత్రమే, మన కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదకరంగా కాదు గాని లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము లోకానికి వెలుగుగా, మనము లోకానికి ఉప్పుగా ఉండాలి. అంటే క్రీస్తు జ్ఞానములో, అనుభవ జ్ఞానములో, ఆత్మ వరాలలో, ఆత్మ ఫలములో, ఆత్మ విషయాలలో, అన్ని విషయాలలో మనము ఎదుగుతూ రాకడ గురించిన జ్ఞానము, యేసుక్రీస్తు 2వ రాకడ గురించిన మర్మములు, సత్యములు అన్ని గ్రహించిన వారమై అనేక మంది అనుమానాలు తీరుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే మన క్రైస్తవ విశ్వాసము ఫలభరితమైనట్టే. సో కాబట్టి లివ్ అ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.